గా నడుమ మహేష్ బాబు శ్రీమంతుడు సినిమా వచ్చింది తెలుసు కదా. ఆ సినిమాలో అలా నాయన సొంతూరికి పోయి దత్తకు తీసుకుంటాడు. ఆ ఊర్లో రోడ్డేపిస్తాడు, బడి కట్టిస్తాడు, నలాలు పెట్టిస్తాడు. శ్రీమంతుడుగా పోయి షిట్కిలా ఊరికి కావాల్సిన సౌలతులన్నీ చేస్తాడు. అది సినిమా. కానీ అసొంటి శ్రీమంతుడు నిజంగానే ఉన్నాడు. పనిచేస్తున్న ఊరికి రోడ్డు లేదని సొంత పైసలతోని రోడ్డేపించి అసలైన శ్రీమంతుడు అంటే గీసారే అనిపించుకుండు. భద్రాచలం జిల్లా చెర్ల మండలం బూరుగుపాడు ఏజెన్సీ ఊర్లే సర్కార్ బల్లె హెడ్ మాస్టర్ కొలువు చేస్తున్న వీరాస్వామి సారు చేసిన పని తెలుస్తేనైతే మెచ్చుకోకుండా ఉండరు ఎవరైనా. హెడ్ మాస్టర్ సారు సొంత పైసలతోటి ఊరికి తొవ్వ మంచిగా చేపించిండు. ఇట్లా ఈ బూరుగుపాడుకు రోడ్డు సౌలతనదే లేదట. ఎంతో మంది పాలకులు మారుతున్నారు కానీ సడక్ చక్కదనమే లేదట. ఇక మొన్న పెద్ద వాన పడుతున్న టైంలో రవ్వంగి అనే టైంకు పురిటి నొప్పులు వస్తే ఊర్లోకి అంబులెన్స్ కూడా రాలేని ఘోరమైన పరిస్థితి ఉండేనట. నలుగురు మనుషులు జట్టి కట్టుకొని కిలోమీటర్ల కమానం మెయిన్ రోడ్డు దాకా నడుచుకుంటూ వచ్చి అక్కడ అంబులెన్స్లో ఎక్కించి పంపించిరు ఆమెను. ఇక ఆ పరిస్థితి చూసినాక సార్కు మనసులో కలుక్కు అన్నదట. రోడ్డు సౌలత లేక ఆదివాసీలు పడుతున్న కష్టం చూసి సార్కు కళ్ళ నీళ్ళ సుడిగి ఉండాలి తిరిగినాయట. మార ఆలోచన లేకుండా ఊరోళ్ళతోటి మీటింగ్ పెట్టిండట. తెల్లారి మనం అంతా కలిసి పని చేసుకుంటే ఎవరి కోసం ఎదురు చూడకుండా మన రోడ్డు మనమే వేసుకోవచ్చు. పైసల గురించి మీరేం రంది వాడకూరి, మీరు ఇంత సాయం అయితే చాలు, నా సొంత పైసలతోటి మొరం పోసి రోడ్డు వేపిస్తా సరేనా అంటే అంతకంటే భాగ్యం ఇంకేముంటుంది సార్ అని ఊరోళ్ళు కూడా సపోర్ట్ వచ్చిరట. ఇక సారే ట్రాక్టర్ల కొద్ది మొరం కంకర పోపించి జేసీబీలతోటి ఊరికి రోడ్డును మంచిగా చేయించిండు. ₹1,00,000 మీదనే సొంత పైసలతోటి సడక్ను చక్కగా చేసిండు సారు. ఈ ఊరు గ్రామ గర్భిణీ శ్రీ జడ్డీతో మూసుకుంటూ వస్తున్న మాకు కంట కనపడింది. మేము దాన్ని సలించలేకపోయి వెంటనే మానవత దృక్పథంతో ఈ గ్రామానికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు గ్రామస్తుల్ని పిలిపించి మేము కూర్చొని నా వంతు నేను సహాయకారం చేస్తాను, మీకు ఏం కావాలని నేను అందిస్తాను కాబట్టి తక్షణమే ఆ రోడ్డును మరమ్మతులు చేస్తే ఈ ఊరికి అంబులెన్స్ కానీ ఇంకేదైనా వాహనాలు రావడానికి కుదురుతుంది కాబట్టి వెంటనే నా వంతు నేను సాయం చేస్తాను అని చెప్పగానే గ్రామస్తులు సహకరించిండ్రు. గ్రామస్తులు సహకరించిన ప్రకారంగా మేము ఈ కంకర మట్టి పోయటం జరిగింది. ఇక హెడ్ మాస్టర్ సార్ చేసిన సాయాన్ని తలుచుకుని ఊరంతా సార్కు 2 చేతులు ఎత్తి మొక్కింది. లీడర్లేమో ఓట్లు లేనప్పుడు రోడ్లు వేస్తే మనకేం పాయిది ఉంటుందని ఆలోచిస్తారు. కానీ హెడ్ మాస్టర్ సార్కు ఊరికి రోడ్డు వేయించే అవసరం కూడా లేదు. కానీ వాళ్ళు పడుతున్న బాధలు చూసి సొంత పైసలతోటి రోడ్డు సౌలత్ చేసిందంటే గ్రేటే కదా సారు. ఇలాంటి మళ్ళీ జరగకుండా ఉండాలంటే గవర్నమెంట్ కొంచెం చొరవ తీసుకుంటే ఎంతో దూరం కాదు, ఒక 2 కిలోమీటర్ల దూరం రోడ్డు మార్గం వేస్తే ఆ గ్రామం అనేది విద్య చక్కగా అందుతుంది, రోడ్డు సౌకర్యం మంచిగా ఉంటుంది. రేపు ఏదైనా అక్కడ వచ్చిన పరిస్థితులు రోగాలు ఏమైనా వచ్చినా అంబులెన్స్ గ్రామానికి రావడానికి అనుకూలంగా ఉంటుందని నా యొక్క